తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక వేళ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెలెక్ట్ హాల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. అయితే అర్ధరాత్రి హైడ్రామా సాగింది. పాండిచ్చేరిలోని రిసార్ట్లో వైసీపీ నేతలు ఇప్పటి వరకు క్యాంపు నిర్వహించారు. ఇవాళ ఎన్నిక జరుగుతుండటంతో చిత్తూరులోని ఓ హోటల్లోకి వైసీపీ కార్పొరేటర్లు వెళ్లారు. ఓ పెళ్లికి వచ్చినట్లు తమకు తాముగా గదులు తీసుకుని ఆ గెస్ట్ హౌస్ లో వైసీపీ కార్పొరేటర్లు బస చేశారు. వైసీపీ కార్పొరేటర్లు చిత్తూరు హోటల్లో ఉన్నారని టీడీపీ నేతలు తెలుసుకున్నారు. ఇక వైసీపీ కార్పొరేటర్లతో చర్చించేందుకు ఆ హోటల్ కు కూటమి నేతలు కూడా వెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడకు వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయరెడ్డి చేరుకోవడంతో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు హైడ్రామా నడిచింది. చిత్తూరు భాస్కర్ హోటల్లో ఉన్న నగర కార్పొరేటర్ ను తిరుపతికి తీసుకురావడానికి వెళ్లారు ఇన్ఛార్జ్ భూమన అభినయరెడ్డి. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనయుడు ఆరణి మదన్ జేబీ శ్రీనివాస్ తో గొడవ జరిగింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో హోటల్ దగ్గర కార్లను కూటమి నాయకులు అడ్డంగా పెట్టారని, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కార్పొరేటర్ ను హోటళ్ల నుంచి బయటకు రానియకుండా నిర్బంధించారని అన్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. తర్వాత వారు తిరుపతి బయలుదేరారు. చిత్తూరు నుంచి వైసీపీ కార్పొరేటర్లను తీసుకుని అభినయరెడ్డి వెళ్లిపోయారు. ఒక వైసీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని తెలియడంతో పోలీస్ స్టేషన్ పై కూడా వైసీపీ నేతలు వెళ్లారు.